మరో 3 వారాల్లో క్రికెట్ పండుగ మొదలు కానుంది. కేవలం భారత క్రికెట్ అభిమాని మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా ఈ టోర్నమెంట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతటి వినోదాన్ని ఇస్తుంది ఐపీఎల్. వేసవి కాలంలో క్రికెట్ అభిమానులకు ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఇచ్చే ఊరట అలాంటిది. సమయం చాలా తక్కువగా ఉన్నందున అన్ని జట్లు కూడా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. మినీ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్న జట్లు తమ తుది జట్టు కూర్పు విషయమై కసరత్తులు చేస్తున్నాయి. చూడబోతే ఈసారి టోర్నమెంట్లో టైటిల్ వేటలో దాదాపు అన్ని జట్లు ఉండేలా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క జట్టు కూడా అంత పటిష్టంగా ఉంది. ఇక గత టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఏడాది టోర్నమెంట్ ప్రారంభానికి ముందే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన డెవాన్ కాన్వే ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సందర్భంగా గాయపడ్డాడు. బంతి బలంగా అతడి చేతి వేలికి తాకడంతో నొప్పితో విలువెల్లాడిపోయాడు. తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించగా గాయం తీవ్రమైందని, వేలికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు స్పష్టం చేశారు. అతడికి కనీసం 8 వారాల విశ్రాంతి తప్పదని తెలిపారు. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్కు అందుబాటులో ఉండడం లేదని తెలియజేశాడు. అతడు లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి ఐపీఎల్ దాటడం కష్టమనే చెబుతున్నాయి క్రికెట్ వర్గాలు. మరి ఈ సమస్యని ధోని ఏ విధంగా పరిష్కరిస్తాడో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.